ప్రభాసు, రవితేజ, అల్లరి నరేష్, నాని ఇసంటి పెద్ద పెద్ద హీరోలందరూ ఒక్క కాన్నే, అది కూడా ఒక్కటే రూమ్లోనే ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. చుట్టుముట్టు అన్ని కెమెరాలు, లైట్లు, పాత టీవీలతోనూ దుమ్ము పేరుకుపోయి ఉన్నది. అసలు అంతమంది హీరోలు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ ఏమన్నా సినిమా షూటింగ్ అవుతున్నది కావచ్చు అనుకునేరు. అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మాయా. మీరు చూడుర్రి. ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చూపించేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటు చూడండి, జెర్సీ సినిమాల నాని, గమ్యంలో అల్లరి నరేష్, సీతారామం హీరో రాము, విక్రమార్కుడు మూవీలో దుమ్ము రేపిన రవితేజ, వేదంలో అల్లు అర్జును, అమరేంద్ర బాహుబలి, రంగస్థలం యాక్ట్ చేసిన ఆది పినిశెట్టి, కలర్ ఫోటో సుహాసు అందరూ ఈ స్టోర్ రూమ్ లో పడున్నారు. అరే ఇదేదో గమ్మతున్నది, వీళ్ళందరిని ఎందుకు ఇట్లా కలిపిండ్రు, దీని ఎన్నుకున్న మతలబేంది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంది అని డౌట్ వస్తున్నదా చాలా మందికి. ఇక్కడ ఊపడుతున్న హీరోలందరికీ ఒక లింక్ ఉన్నది. కొన్ని సినిమాలల్లా వాళ్ళ క్యారెక్టర్లు క్లైమాక్స్ లో జీవిడిస్తాయి అన్నట్టు. మామూలుగా హీరో చచ్చిపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరు, అటువంటి సినిమాలు సరిగా ఆడే అనే సెంటిమెంట్ సుతున్నది. అయినా సుత హీరో క్యారెక్టర్లు చచ్చిపోయిన ఈ సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయినాయి. అందుకే ఏఐ ఆ సినిమాల క్యారెక్టర్లను ఏరుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇట్లా కలిపిండ్రు. గమ్మతున్నది కదా. ముందు ముందు హీరో అవసరం లేకుండా ఏఐతోని హీరోను తయారు చేసి సినిమా తీస్తారు కావచ్చు అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.